కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో వంగవీటి మోహనరంగ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన తనయుడు వంగవీటి రాధాకృష్ణ పాల్గొని రంగా పెదబడుగు వర్గాల కోసం నిరంతరం కృషి చేసి భావితరాలకు స్ఫూర్తయ్యారని అన్నారు. రాధాకృష్ణకు కేబినెట్ స్థానం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఆకుల రామకృష్ణ, రాగిరెడ్డి చంద్రకళా దీప్తి తదితరులు పాల్గొన్నారు. మల్లవరం గ్రామ ప్రధానికానికి, సోదరులకు, సోదరీమణులకు, జనసైనికులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. రంగా గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విఫలంలో పూర్తి చేయడు, కానీ ఆయన చేసిన సేవ అంతా కూడా ప్రధానికానికి బడుగు బలహీన వర్గాల వరకు మర్చిపోవద్దు. మనం బడుగు బలహీన వర్గాల వరకే జరిగించేశాడు. కూడా నేను అప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను అసెంబ్లీలో. ఎక్కడ రాజీ పడేది మనసత్వం కాదు రంగా గారికి, ఎక్కడ రాజీ పడ్డా. అటువంటి నాయకుడు ఇప్పుడు మోహన్ రంగా గారు 3 సంవత్సరాలు ఉన్నారు అసెంబ్లీలో, 85 నుంచి 88 వరకు కూడా సుమారు వరకు. ఆయన స్ఫూర్తితోటి భావితరాలుగా ఎంతో మంది భవిష్యత్తులో ఈ రాజకీయ వేదిక మీద నుంచి ఎప్పుడొకప్పుడు అందరూ పోతాం. తర్వాత వస్తుంది. ఆ తర్వాత తరాలు కూడా ఒక రంగా గారి కీర్తి అని చెప్పంటూ భావితరాలు భవిష్యత్తుకి ఇది చేసుకుంటూ ఎంతో ఓపికతోటి మీరందరూ ఉన్నారు. బాబీ గారికి ముఖ్యంగా, అలాగే మా యానంలో శివ గారికి, వీళ్ళందరికీ ఈ కార్యక్రమం అందరికీ తెలిసి చక్కగా చేశారు. పెద్దలందరికీ దైవం చనుగుదలుగా భావించమాకండి. ప్రతి ఒక్క పెద్దలకి, వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఎంతో అభిమానంతో ఇచ్చేశారు. వారందరికీ మరొకసారి